నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని జైల్లో కలవడం జరిగింది. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ ముందు మాట్లాడడం జరిగింది. వంశీ తన సామాజిక వర్గంలో ఎదుగుతున్నాడు కాబట్టి నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కక్ష కట్టి జైల్లో పెట్టడం జరుగుతుంది. వాళ్ళ సామాజిక వర్గంలో ఎవరు ఎదిగినా కానీ చంద్రబాబు గారు నారా లోకేష్ గారు ఇలా తొక్కేయడం జరుగుతుంది అని మాట్లాడారు. ఇదే విషయంపై మనతో మాట్లాడటానికి సీనియర్ లీడర్ సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క విషయమే కాదు, చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. మనం ఏ విధంగా చూడాలి సార్ ఈ విషయం? వంశీ మా నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే, నాకు బాగా సన్నిహితుడు, ఫ్రెండ్ కూడా. సార్ దానికే ఆయన తెలుగుదేశం వైసీపీ అయినప్పటికీ, మేము కాంగ్రెస్ అయినప్పటికీ వ్యక్తిగత పరిచయం స్థానికుడు అవడం చేత నాకు ఆయన బాగా కావాల్సిన వ్యక్తే. నా వరకు ఆయన ఫ్రెండ్, మంచి ఫ్రెండే అంతవరకు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వంశీని జైల్లో వచ్చి పరామర్శించటం, ములాఖాత్ అవ్వటం అనేది మనం తప్పు అట్లేం. అది ఎంతవరకు అంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి దీన్ని బట్టి అన్యాయంగా వచ్చి ధైర్యం చెప్పడానికి ఆయన వచ్చి ఉంటాడని మేమందరం అనుకున్నాం. అది కూడా మనం తప్పు పడటానికి లేదు. వాళ్ళ పార్టీ హెడ్గా మనోధైర్యం నింపడానికి కేడర్లో ఆయన రావడంలో అది కూడా తప్పుగా చూడలేము. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బయటకు వచ్చి ఆయన మాట్లాడినటువంటి భాష కానీ, ఆయన బెదిరించినటువంటి అధికారులను బెదిరించినటువంటి తీరు కానీ ఆయన స్థాయికి తగ్గట్టుగా లేదు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి అప్రతిహతంగా 151 సీట్లతో గెలిచిన వ్యక్తి అలా మాట్లాడటం చాలా పేలవంగా అనిపించింది. కామన్ మ్యాన్ కూడా అర్థమవుతుంది. కోర్టుకి, జ్యుడిషియరీకి సంబంధించిన విషయం, ఇది లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయం. ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, బెయిల్ మీద వస్తాడు, అక్కడే ఉంచరు కదా ఆయన్ని. అవన్నీ కూడా కోర్టు ఆఫ్ లా ప్రకారం జరుగుతాయి. చట్ట ప్రకారం చట్ట పరిధిలో జరగాల్సిన విషయాలని ఈయన బహిర్గతంగా మీడియా ముందు అనలైజ్ చేసి అది అలా జరిగింది, ఇది ఎలా జరిగింది, ఇది ఎందుకు జరిగింది, అది అందుకు జరిగింది అని ఈయనే దగ్గరుండి చూసినట్టుగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా మనకి చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు. ఆయన స్థాయికి తగినటువంటి విషయం కూడా కాదు. అలా కాకుండా ఒక పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా తన ఎక్స్ఎమ్మెల్యేని వచ్చి పరామర్శించి వెళ్ళిపోతే ఎవరు ఏమనరు. అది చట్టపరమైన కార్యక్రమాలు, చట్టం తన పని చేసుకుంటుంది, కోర్టులో తేల్చుకుంటారు, నిర్దోషిత్వాన్ని వాళ్ళు నిరూపించుకుంటారు అని చెప్పినట్టయితే బాగుండేది. ఏది ఏమైనా కూడా వెళ్ళడం తప్పుపట్టలేం. కానీ ఆయన మాట్లాడినటువంటి ధోరణి మాత్రం అధికారులందరికీ థ్రెట్ ఇచ్చే విధంగా, మళ్ళీ మేమే వస్తాం, ఎవరిని వదిలిపెట్టడం, బట్టలోడు తీయటం ఏంటండి? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే భాష అదేనా? డ్యూటీ చేసిన అధికారుల్ని రిటైర్ అయినా కానీ తీసుకొచ్చి బట్టలోడు తీసి నుంచోబెడతానని ఆయన చెప్పాడు. నేను కూడా చూశాను లైవ్. అది చాలా దురదృష్టకరం. మరి ఆ పక్కన ఉన్న వాళ్ళు మరి ఏం రాసిస్తున్నారో, ఏం చెప్తున్నారో ఏంటో తెలియదు. కానీ ఇది ఆయనకి తెలియచేస్తున్నాడా, తెలియజేస్తున్నాడా, ఎవరో రాసిస్తే చదువుతున్నాడా అనేది కూడా, రాసిస్తే చదువుతున్నాడని నేను ఫీల్ అవుతున్నా. అది ఏమైనప్పటికీ కూడా అది అలా చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి అలా చేసి ఉండకూడదు. అయితే అధికారులను బెదిరిస్తామంటే నెక్స్ట్ ప్రభుత్వం మాదే వస్తుందని కన్ఫామ్గా చెప్తున్నారా సార్? అవ్వచ్చు. ఇప్పుడు ధైర్యం చెప్పడానికి రకరకాలుగా మనం కేడర్కి ధైర్యం చెప్పడానికి మాట్లాడతాం. ఎలక్షన్ జరిగి 8 నెలలే కదా, మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు ఉంది, 4 సంవత్సరాలు పైగా ఉంది, 4.5 సంవత్సరాలు ఉంది. ఇప్పుడే మేము వచ్చేస్తామని చెప్పడం అనేది కూడా ఎవరు చెప్పినా, ఏ పార్టీ వాళ్ళు చెప్పినా, ముఖ్యమంత్రి చెప్పినా, మాజీ ముఖ్యమంత్రి చెప్పినా, ఎవరు చెప్పినా అది కరెక్ట్ కాదు. రేపు నువ్వే రెడ్డి ఎవరో రాజు ఎవరో, ప్రజలు రేపు ఎవరికి అవకాశం ఇచ్చా వాళ్ళకి ఇస్తే వాళ్ళు వస్తారు. నీకు ఇస్తే నువ్వు రావచ్చు, నువ్వు వచ్చావు కదా, 150 సీట్లతో ఒకసారి వచ్చావు కదా, మళ్ళీ రాకూడదని ఎక్కడ ఉందా? వీళ్ళు అవకతవకలుగా నీకంటే హీనంగా పరిపాలించారనుకోండి, ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ నీకు అవకాశం ఇస్తారు. దాంట్లో సందేహం ఏముంది? మీరు రెడీగా ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ పవర్లో ఉన్నారు. వాళ్ళు ఇలాగే వాళ్ళ ప్రవర్తన కూడా ఇలా వాళ్ళతో కూడా బాగా ఉందని నేను అనుకోవట్లా. ఖచ్చితంగా 7-8 నెలల పరిపాలన సవ్యంగా అయితే లేదు, గ్రిప్ రాలేదు గవర్నమెంట్ మీద. ఈ ప్రభుత్వానికి అధికారుల మీద 40%, 50% మించి గ్రిప్ రాలా. ఇంకా ఎవరి దూరంలో వాళ్ళు వెళ్తున్నారు, ఎక్కడ నడుస్తూనే ఉన్నాయి, స్కీమ్స్ అన్నీ ఫెయిల్ అవుతూ ఉన్నాయి. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే నువ్వు అన్నది జరగవచ్చు, మేబీ జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ నేనే వస్తాను అని రూడ్గా చెప్పడం అనేది అది అహంకార ధోరణితో మాట్లాడే మాటలే తప్ప ఇప్పుడు అప్రస్తుతమైనటువంటి ఉత్తర కుమారుడు ప్రగల్భాలు అవన్నీ కూడా. అయితే ప్రెస్ మీట్లో నెక్స్ట్ విజయవాడ నుంచి వంశీని అరెస్ట్ చేశారు, నెక్స్ట్ అవినాష్ని కూడా అరెస్ట్ చేస్తారేమో అని చెప్పేసి అంటున్నారు. అది ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎందుకు అరెస్ట్ చేస్తారు అది మనం ముందు ప్రిడిక్ట్ చేయలేము. వాళ్ళు గతంలో చేసినటువంటి నేరాలు, ఘోరాలు ఏమైనా ఉన్నాయో మనకు తెలియదు కదా.
మనకు తెలియని విషయాలను మనం ప్రిడిక్ట్ చేసి చెప్పడానికి బాగా నెహ్రూ, ఇది అవినాష్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అవినాష్ కూడా నాకు సన్నిహితుడే, మా నెహ్రూ గారు అబ్బాయి కదా. వీళ్ళందరూ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు జగన్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మావాళ్లే కదా, ఇంక్లూడింగ్ జగన్తో సహా అందరూ మావాళ్లే కదా. కాబట్టి ఎవరిని ఈ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందంటే గతంలో 5 సంవత్సరాల్లో ఎవరెవరు ఏమేమి కార్యక్రమాలు చేశారో వాళ్ళు ఆలోచించుకోవాలి. మనం ప్రిడిక్ట్ చేసి చెప్పలేము ముందుగా. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అంటున్నారు నెక్స్ట్ అవినాష్ని అరెస్ట్ చేయొచ్చేమో. అది తాత్కాలికంగా అనే మాట వరుసగా చెప్పే మాటే కానీ అది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.